నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా కొడంగల్ హై స్కూల్ బాలికల పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో మండల్ టాపర్ గా నిలిచిన అమ్మాయిని ఘనంగా సన్మానించిన కొడంగల్ మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్. కొడంగల్ మున్సిపల్ గర్ల్స్ బాలికల హై స్కూల్లో కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన బాలిక గురాల ప్రవస్తి అనే అమ్మాయి కొడంగల్ గర్ల్స్ బాలికల హై స్కూల్లో చదువుతూ మొన్న 10వ తరగతి ఫలితాలలో కొడంగల్ మండల్ టాపర్ గా 565 మార్కులతో పాస్ కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని కొడంగల్ మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ ఆ బాలికను కొడంగల్ మున్సిపల్ 2వ వార్డులో వారి నివాసానికి పిలుచుకుని 2వ వార్డు కాలనీ వాసులతో కలిసి ఘనంగా సన్మానించి ఆర్థిక సహాయం చేసి అభినందించారు. గాంధీనగర్ కు సంబంధించినటువంటి అమ్మాయి ప్రవస్తి కొడంగల్ మండల్ టాపర్ గా ఒక ప్రభుత్వ స్కూల్ చదువుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మార్కులు సంపాదించి కొడంగల్కి మున్సిపల్కి ఉన్నటువంటి అమ్మాయిని మేము ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది కొడంగల్లో పెద్ద ఎత్తున ఈసారి మన మండలంలో టాపర్కి వచ్చింది. వచ్చే చదువుల్లో కూడా ఆమె ఇంకా పెద్ద ఎత్తున కాన్స్టిట్యూన్సీ కూడా ఇంటర్మీడియట్ కానీ ఇంకా అవసరం ఉంటే ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే డాక్టరు ఇంజనీర్ అటువంటి పెద్ద చదువు చదవాలని చెప్పి మా వంతుగా చిన్న సాయం చేస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే ఈరోజు ఇలాంటి వారిని మనం ప్రోత్సహిస్తేనే రేపు భవిష్యత్తులో పిల్లలందరూ కూడా పోటీపడి చదివి వాళ్ళు కష్టపడి పైకి వస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి లక్షలు వెచ్చించి ఫీజులు పెట్టినా కూడా అమ్మాయిలు చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఈరోజు మా స్నేహితుని కూతురైనటువంటి ఈ ప్రమలిత ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు మేమందరం కూడా మనపూర్వకంగా ఆమెను ఆశీర్వదిస్తూ ఈమెకు ఒక 3,000 రూపాయలు నేను బహుమానం కూడా ఇస్తున్నాను. కనుక మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిని ఆశీర్వదించి పై చదువుతానని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ చదువుకుంటున్నాను.